హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విశ్వ, నీ బర్త్డే సందర్భంగా నీకు గిఫ్ట్ తీసుకురావటం మర్చిపోయాను కాబట్టి నేను కూడా ఒక స్క్రిప్ట్ తయారు చేశాను. దాన్ని ఇప్పుడు ప్లే చేస్తాను. ఇక్కడ ఉన్న ఆడియన్సే ఇప్పటి వరకు స్క్రిప్ట్ని ప్లే చేసిన కంటెస్టెంట్సే నేను ప్లే చేస్తున్న స్క్రిప్ట్లో కూడా పాల్గొంటున్నారు. రెడీ స్టార్ట్ అని చెప్పి జయనందన్ అంటాడు. వీడు ఏదో నన్ను టార్గెట్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు ఇంట్లో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఫ్రెండు, మన ఇద్దరం కలిసి బాంబులు కాల్చుదామా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. నీకోసమే ఖుషి చాలా బాంబులు తీసుకొచ్చాను అని చెప్పి సిద్ధు అంటాడు. రా ఫ్రెండు, మన ఇద్దరం కలిసి బాంబులు కాల్చుదాం అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. సిద్ధు నేను కలిసి బాంబులు కాల్చుతాము. కీర్తి, నువ్వు ఫొటోస్ తీ అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. కనిష్క, నా చెయ్యి వదులు. ఖుషి చిన్న పిల్ల. ఖుషి తోడుగా నేను బాంబులు కాల్చాల్సిన అవసరం ఉంది. నువ్వు పెద్దదానివే కదా, నువ్వు కాల్చుకో అని చెప్పి సిద్ధు అంటాడు. నేను పెద్దదాన్నైనా కూడా నాకు బాంబులంటే భయం సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క అంతలా అడుగుతుంది కదా సిద్ధు, కనిష్క మాటను కాదనకు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును సిద్ధు, నేను ఏం అడిగినా కూడా కాదన్నని నువ్వు చెప్పావు కదా, ఇప్పుడెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. సరే, నీకు మాట ఇచ్చాను కాబట్టి నువ్వు కోరుకున్న విధంగానే నీతో పాటు బాంబులు కాలుస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. కీర్తి, నువ్వు త్వరగా వెళ్ళి ఫొటోస్ తీయి అని చెప్పి కనిష్క అంటుంది. ఇక సిద్ధు కనిష్క ఇద్దరు కలిసి బాంబులు కాలుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా కనిష్కను సిద్ధుని చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇక నీలిమ మాత్రం సిద్ధుని చూసి, ఒసే కనిష్క, సిద్ధు దగ్గర మాట తీసుకున్నావా? మాటను అడ్డు పెట్టుకొని సిద్ధుని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావేమో. నువ్వు ఈ ఇంటి కోడలైనా కూడా సిద్ధుకి సొంతమైనా కూడా నష్టం జరిగేది నాకే. అలాంటి నష్టం నేను ఎప్పటికీ నా కళ్ళ ముందు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా కనిష్క బాంబులు కాలుస్తూ ఉంటే కీర్తి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. కనిష్క, నువ్వు మా అన్నయ్య మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ కీర్తి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క, నువ్వు కోరుకున్న విధంగా నీతో కలిసి బాంబులు కాల్చాను కదా, నేను ఇక వెళ్తాను. ఖుషి చిన్నపిల్ల, ఖుషితో కలిసి బాంబులు కాలుస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు ఖుషి దగ్గరికి వెళ్ళి, ఖుషి రామ్మ, బాంబులు కాల్పిస్తాను అని చెప్పి ఖుషి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. తులసి, నువ్వు కూడా రా అని ఖుషి పిలుస్తూ ఉంటుంది. పర్వాలేదు ఖుషి, నువ్వు వెళ్ళు అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, నువ్వు రావాలి అని చెప్పి ఖుషి అంటుంది. ఖుషి అంతలా పిలుస్తుంటే కాదంటావేంటి తులసి, రా బాంబులు కాల్చుదాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి, సిద్ధు, ఖుషి ముగ్గురు కలిసి బాంబులు కాలుస్తూ ఉంటారు. వదినా, మమ్మల్ని ఒక ఫోటో తీయండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక నీలిమ ఫోన్ తీసుకొచ్చి ఫోన్లో సిద్ధు తులసిలను కలిపి ఫోటో తీస్తూ ఉంటుంది. సిద్ధు, మీరు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కనిష్క, బసవరాజు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ వదిన అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒసే తులసి, సిద్ధుతో నేను కలిసి బాంబులు కాల్చానని చెప్పి నాకు పోటీగా నువ్వు సిద్ధుతో కలిసి బాంబులు కాలుస్తున్నావు కదా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్ను వదిలిపెట్టను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ కీర్తి, కనిష్క, త్వరగా బాంబులు కాల్చండి, ఈరోజు గుడిలో లక్ష్మీదేవి పూజ జరుగుతుందంట, వెళ్దాము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. గుడిక బాంబులు కాల్చేసరికి స్ట్రైన్ అయిపోతాం నానా అని చెప్పి కీర్తి అంటుంది. అలా అంటే ఎలా అమ్మా, ఈరోజు అసలే గుడిలో స్పెషల్ పూజ అంట. అంతేకాదు గుడికి ధర్మకర్త నేను కాబట్టి నేను వెళ్లకుండా ఉండటం కరెక్ట్ కాదమ్మా, ఎలాగో ఓలా ఓపిక చేసుకొని రామ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. సరే నాన్న, మీకోసం వస్తాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. మావయ్య, నేను కూడా వస్తాను అని చెప్పి కనిష్క అంటుంది. నువ్వు లేకపోతే ఎలామ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. మన అందరం కలిసి వెళ్దాము, అడ్డమైన వాళ్ళు గుడికి రావాల్సిన అవసరం లేదు. తలా ఒకరు ఈ అమ్మాయి ఎవరంటే చెప్పలేక చేస్తున్నాం అని చెప్పి విశాలాక్షి అంటుంది. తులసి రాకపోతే నేను కూడా గుడికి రాను అని చెప్పి సిద్ధు అంటాడు. సరేరా సిద్ధు, నీ ఇష్టం, వస్తేరా లేకపోతే లేదు, బలవంతమేం లేదు అని చెప్పి బసవరాజు అంటాడు. అత్తయ్య, మావయ్య, నేను కూడా ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళి రండి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా నీలిమ, నువ్వు రావచ్చు కదా అని చెప్పి విశాలాక్షి అంటుంది.
నేను కూడా బాగా అలసిపోయాను అత్తయ్య, అందుకే ఇంట్లో ఉంటాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. సరే నీలిమ, జాగ్రత్త అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు వాళ్ళంతా కూడా బాంబులు కాల్చి సంతోషంగా గుడికి బయలుదేరతారు. ఇక నీలిమ ఒంటరిగా కూర్చొని ఆ కనిష్క సిద్ధు జీవితంలోకి రావాలని చూస్తుంది. సిద్ధు జీవితంలోకి కనిష్క వస్తే కనుక కనిష్కను నెత్తిన పెట్టుకుంటారు. నన్ను ఈ ఇంటికి పని మనిషిని చేస్తారు. అలా జరగటానికి వీల్లేదు. సిద్ధు జీవితంలోకి కనిష్క రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు నీలిమ దగ్గరకు వచ్చి, వదిన ఏం ఆలోచిస్తున్నారు? పదండి, బాంబులు కాల్చడం పూర్తయిపోయింది కదా, లోపలికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. సిద్ధు, తులసిని నిన్ను వేరు చేయాలని ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. నాకు అన్ని విషయాలు తెలుసు వదిన అని చెప్పి సిద్ధు అంటాడు. తులసిని నిన్ను విడతీయకుండా ఉండాలంటే ఒక పని చేయాలి సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. తులసి నా నుంచి ఎవరు కూడా దూరం చేయలేవరు వదిన అని చెప్పి సిద్ధు అంటాడు. నేను చెప్పినట్టు చేస్తే నిజంగానే ఎవరు మీ ఇద్దరిని విడదీయరు సిద్ధు అని చెప్పి నీలిమంటుంది. ఏం చేయాలి వదిన అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నీకు తులసికి తొలి రాత్రి జరిగిపోవాలి అని చెప్పి నీలిమంటుంది. వదిన ఏం మాట్లాడుతున్నారు? తులసికి ఇష్టం లేకుండా నాకు తులసికి తొలి రాత్రి ఎలా జరుగుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. తులసిని నేను ఒప్పిస్తాను సిద్ధు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. తులసి ఎట్టి పరిస్థితిలో అందుకు ఒప్పుకోదు వదిన అని చెప్పి సిద్ధు అంటాడు. తులసితో నేను మాట్లాడతాను, తులసిని ఒప్పిస్తాను, నీ రూమ్లోకి తులసి పాల గ్లాస్తో వచ్చేలా చేస్తాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఏమో వదిన, నువ్వు చెప్తున్నావే కానీ నాకైతే నమ్మకం కుదరట్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. నేను తులసిని ఒప్పించి నీ గదిలోకి పంపిస్తాను, నువ్వు రూమ్ అరేంజ్ చేసుకో సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. వదిన, ముందు తులసిని ఒప్పించండి అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి ఒప్పుకుంటుందని చెప్తున్నాను కదా, నాపై నమ్మకం ఉంటే నువ్వు గదిని అలంకరించుకో సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి సిద్ధు రూమ్లోకి వెళ్తాడు. తులసి నేను ఒక్కటైతే మా ఇద్దరిని ఎవరు విడతీయలేవరు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. వదిన చెప్పినట్టుగా తులసి ఒప్పుకుంటే బాగుంటుంది. ఇక కనిష్కకు నాకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళందరూ ఆలోచించరు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు ఖుషి తులసి తులసి అని చెప్పి తులసి దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడు నీలిమ ఖుషిని పిలిచి, ఖుషి ఈరోజు నా దగ్గర పడుకుంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను తులసి దగ్గరే పడుకుంటాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ ఖుషి నా దగ్గర పడుకోమ్మా, ఈరోజు మహేష్ గారు కూడా ఇంట్లో లేరు, వాళ్ళ పేరెంట్స్తో కలిసి గుడికి వెళ్ళారు, ఇంట్లో ఒంటరిగా ఉంటానని ఆలోచించలేదు, నాకు భయమమ్మా, ప్లీజ్ నాతో పడుకో అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. సరే ఆంటీ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. సరే పద బెడ్రూమ్లోకి వెళ్దాం అని చెప్పి నీలిమ ఖుషిని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది. పడుకోమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి ఖుషిని పడుకోబెట్టి బయటికి వస్తుంది. తులసిని ఎలాగైనా ఒప్పించాలి, తులసిని మంచిగా చెప్తే ఒప్పుకోదు, తులసిని ఒప్పించాలంటే నా దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిందే అని నీలిమ మనసులో అనుకుంటుంది. ఇక మెల్లగా కిచెన్లోకి వెళ్తుంది. పాలు వేడి చేస్తూ ఉంటుంది. తులసి, ఇక నువ్వే ఈ ఇంటి కోడలు అని అత్తయ్య మామయ్య వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి, ఆ కనిష్కను ఇంటి నుంచి తరిమేయాలి అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పాలు కాచటం పూర్తవుతుంది. గ్లాసులో పాలు పోస్తూ పాల కంటే ముందే పౌడర్ని కలుపుతూ ఉంటుంది. తులసి, నా దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాను, ఈ పాలు నువ్వు తాగటం సిద్ధుకి దగ్గర అవ్వటం అంతే అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నీలిమ పాలు కలుపుకొని తులసి దగ్గరకు వెళ్ళి తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటక్క అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. పాలు ఇదిగో అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. పాలా ఎందుకక్క అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఈరోజు అందరూ గుడికి వెళ్ళారు కదా తులసి, అందుకని చెప్పి ఇంట్లో ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు, అలా ఖాళీ కడుపుతో పడుకోవడం మంచిది కాదు, అందుకే పాలు తాగు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. సరే అక్క థ్యాంక్ యూ అని చెప్పి తులసి పాలు తీసుకొని తాగుతూ ఉంటుంది. తాగు తులసి తాగు, నువ్వు ఈ పాలు తాగి సిద్ధుకి దగ్గరవ్వాలి అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి పాలు తాగగానే, తులసి పాలు మొత్తం తాగేశావా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. చూడక్క చుక్క కూడా మిగల్చలేదు, పాలు చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పి తులసి మైకంలో నీలిమకు చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ తులసికి మైకం కమ్ముకొచ్చినట్టుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. సిద్ధుకి పాలల్లో ఎలాంటి పౌడర్ కలపకుండా ఇవ్వాలి, ఇద్దరు మైకంలో ఉంటే వాళ్ళిద్దరూ ఒక్కటవ్వటం జరగదు అని చెప్పి నీలిమ మనసులో అనుకొని, తులసి ఒక్క నిమిషం ఆగు,
పాలు సిద్ధు కూడా తీసుకెళ్దు అని చెప్పి నీలిమ అంటుంది. థ్యాంక్ యూ అక్క అని చెప్పి తులసి మైకంలో అంటూ ఉంటుంది. ఇక నీలిమ పాల గ్లాసు తులసికి ఇవ్వగానే పాల గ్లాస్ తీసుకొని మెల్లగా తూలుతూ సిద్ధు ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది. తులసి పాల గ్లాసుని సిద్ధుకిచ్చి ఏమండి పాలు మీకోసమే అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి అని చెప్పి సిద్ధు పాలు తాగుతాడు. పాలు చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అని తులసి మైకంలో అడుగుతూ ఉంటుంది. తులసి ఏంటి ఇలా ఉంది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏమండి ఐ లవ్ యూ అండి అని చెప్పి తులసి సిద్ధుతో అంటూ ఉంటుంది. తులసి ఈ మాట చెప్తుంది నువ్వేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునండి నేనే అని చెప్పి తులసి అంటుంది. ఐ లవ్ యూ తులసి, ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. నేను కూడా అండి ఎన్నో రోజులుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి తులసి సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఇక సిద్ధు తులసిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇక తులసి మైకంలో ఉండటం వల్ల తులసిని ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకెళ్తాడు. తులసి నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. ఈ రోజు కోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ తులసి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు చెప్తూ తులసికి ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరూ కూడా మైకంలో ఒక్కటైపోతారు. ఇక కాసేపటి తర్వాత సిద్ధు కళ్ళు తెరిచి చూసి తులసి థ్యాంక్ యూ, నాకు మర్చిపోలేని గిఫ్ట్ని ఇచ్చావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. వదిన ఏం చెప్పిందో తెలీదు, నువ్వు మాత్రం వదిన చెప్పిన మాటకు ఒప్పుకొని నా దగ్గరకు వచ్చావు. రేపు మార్నింగ్ వదినకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తులసి మందు కలిపిన పాలు తాగటం వల్ల మైకంలో నిద్రపోతూ ఉంటుంది. ఇక సిద్ధు మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. ఇక నీలిమ ఒంటరిగా కూర్చొని నేను అనుకున్న పని ఈ పాటికే జరిగిపోయి ఉంటుంది. ఇక తులసిని సిద్ధుని ఎవరు వేరు చేయలేవరు, కనిష్కను ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నీలిమ కూడా నిద్రపోతుంది. మార్నింగ్ అవుతుంది. సిద్ధు నిద్రలేస్తాడు. తులసి ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. పాపం రాత్రి తులసి బాగా అలసిపోయినట్టుంది, ఇంకా నిద్ర లేవలేదు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. తులసి తులసి మార్నింగ్ అయింది లే అని చెప్పి సిద్ధు పిలుస్తూ ఉంటాడు. తులసి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లేచి కూర్చొని నేను బెడ్ మీదకి ఎలా వచ్చాను, రాత్రంతా ఇక్కడే పడుకున్నానా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఏంటి తులసి రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా, నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావు కదా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి అద్దం దగ్గరకు వెళ్ళి తన మొహాన్ని చూసుకుంటుంది. జుట్టంతా చెల్లా చెదురుగా ఉంటుంది. మొహం మీద బొట్టు చెరిగిపోతుంది. తులసి మొహం మీద ఉండాల్సిన బొట్టు సిద్ధు మొహంపై ఉంటుంది. అది చూసి తులసి షాక్ అయ్యి రాత్రి ఏం జరుగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బసవరాజు విశాలాక్షి వాళ్ళు తులసి వాళ్ళు ఇంకా లేవలేదేంటి అని చెప్పి డోర్ కొడుతూ ఉంటారు. తులసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. చెల్లా చెదురుగా ఉన్న జుట్టుని మొహం మీద బొట్టు చెరగటం ఇదంతా చూసి బసవరాజు వాళ్ళు షాక్ అవుతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.